ఇప్పుడు ఈ 6 వర్కులు కూడా 1 బై 1 ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకుందాం? గ్రావిటేషన్ వర్క్ అనమాట. ఏంటిది? గ్రావిటేషనల్ వర్క్. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఏంటిది? ఒక రిఫరెన్స్ లైన్ కింద ఇలా డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఇనిషియల్లీ బాడీ ఎక్కడ ఉంది? మిడిల్లో ఉన్నట్టుగానే తీసుకున్నట్టయితే బాడీ ఇక్కడ ఉంది. ఏంటిది? ఇక్కడ ఉంది బాడీ. ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ వచ్చేసరికి h1, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ h2 గాని తీసుకున్నట్లయితే ఈ బాడీ గ్రావిటీ ఏంటి? ఎప్పుడు కూడా బాడీ ఏ ఓరియంటేషన్ లో ఉన్నా కానీ గ్రావిటీ ఎప్పుడు కూడా వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ అయ్యింది. ఎంజీ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నుంచి బాడీ అనేది కిందకి వచ్చింది. ఏంటిది? కిందకి ఈ విధంగా వచ్చింది. 8 కిందకి వచ్చింది. ఇప్పుడు ఇది ఏంటిది? ఇది కిందకి డౌన్వర్డ్స్. ఇది ఏమైతుంది? డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ లో ఉంది? కిందకు ఉంది. ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంది? గ్రావిటేషన్ ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది. రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంటే యాంగిల్ ఈ రెండింటి మధ్య ఏమైతుంది? 0 అవుతుంది. ఇదేంటిది? గ్రావిటేషనల్ వర్క్ డన్ బై ది గ్రావిటేషన్ ఫోర్స్. ఇదేంటిది? ఇది ఎఫ్ డాట్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ బిట్వీన్ దిస్ టూ. ఎఫ్ కిందకి ఎంజీ మాడ్ ఇచ్చానంటే సైన్ తో సంబంధం లేకుండా రాసుకోవడం. ఎంజీ డిస్ప్లేస్మెంట్ డిఎస్, డిస్ప్లేస్మెంట్ డిఎస్. డిఎస్ వాల్యూ ఎంత? h1. కాస్ యాంగిల్ ఎంత? కాస్ 0. కాస్ 0 అంటే 1 వచ్చేది. అంటే mgh1. ఏంటిది? వర్క్ డన్. ఇదేంటిది? వర్క్ డన్. అదే బాడీ అనేది ఇక్కడ నుంచి ఏంటిది? ఇటుగానే మూవ్ అయినట్టయితే ఏంటిది? హారిజెంటల్ గా మూవ్ అయినట్టయితే దీని యొక్క వెయిట్ ఎప్పుడు కూడా mg ఇటు, డిస్ప్లేస్మెంట్ ఎంత? x అనేది అటుగానే మూవ్ అయినట్టయితే ఇప్పుడు ఏంటిది? ఇది ఫస్ట్ కేసు అనుకుంటే, ఇది రెండో కేసు అనుకుంటే, ఇప్పుడు ఏంటిది? ఇది mod f mod ds యాంగిల్ బిట్వీన్ దిస్ టూ. f ఈక్వల్ టు mg ఫోర్స్, displacement is the x, angle between these two is the pi. ఏంటి? pi by 2 90 degrees. cos pi by 2 0 అని మనకు తెలుసు. కాబట్టి వర్క్ డన్ బాడీ ఇలా మూవ్ అయినప్పుడు వర్క్ డన్ గ్రావిటేషనల్ వర్క్ ఎంత? 0 అన్నమాట. సేమ్ అదే విధంగా మూడో కేసు ఏంటి? పైకి కానీ మూవ్ అయినట్టయితే ఎంత? h1 హైట్, డిస్ప్లేస్మెంట్ dx, దీని యొక్క వెయిట్ mg యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఈ కేసు మూడోది అయినట్టు తీసుకున్నట్టయితే గ్రావిటేషన్ వర్క్ ఆన్ థర్డ్ కేస్ ఈజ్ ఈక్వల్ టు mod f డిస్ప్లేస్మెంట్ అండ్ యాంగిల్ బిట్వీన్ దిస్ టూ. ఫోర్స్ ఈక్వల్ టు గ్రావిటేషన్ ఫోర్స్ mg, డిస్ప్లేస్మెంట్ పైకి ఎంత వాల్యూ? ఇది h2 అనుకుంటే h2 యాంగిల్ బిట్వీన్ దిస్ టూ ఈజ్ ద కాస్ పై. కాస్ పై ఈక్వల్ టు -1 అని తెలుసు మనకి. mg h2. ఇదేంటిది? గ్రావిటేషన్ వర్క్ ఇన్ థర్డ్ కేస్. దీన్ని బట్టి నోటీస్ చేయాల్సింది ఏంటిది? బాడీ ఎప్పుడైనా సరే ఉన్న పొజిషన్ నుంచి కిందకు వస్తుంటే పాజిటివ్ అని, ఉన్న పొజిషన్ నుంచి పర్పెండిక్యులర్ యాక్ట్ అయినట్టయితే 0 అని, ఉన్న పొజిషన్ నుంచి పైకి వర్టికల్లీ పైకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎంత వర్క్ చేస్తుంది అంటే నెగిటివ్ అని, ఈ విధంగా అనేది మనకి అర్థమైంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాడీ అనేది ఇలా ఇంక్లైన్డ్ దాని మీద ఉంది. ఇదేంటిది? ఇలా ఉంది. ఏంటిది? ఇది mg వెయిట్. ఇప్పుడు ఇది సమ్ h లేకపోతే సమ్ x అనే హైట్ లో ఉంది. సమ్ x అనే హైట్ లో ఉంది. h అని అందరూ వాడతారు కాబట్టి అలాగే అలవాటు అవుతుంది మనకు కూడా. h అని ప్రాబ్లం చేసేప్పుడు కూడా అయ్యే రాసుకుంటాం కాబట్టి h అని తీసుకుందాం హైట్. ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సమ్ θ అనే యాంగిల్ తో వచ్చింది. అది ఎంత యాంగిల్ తో వచ్చింది, ఏ ఇంక్లైన్ తో వచ్చింది అనేది దాంతో పని ఉండదు. జస్ట్ ఇదేంటిది? ఓన్లీ ఎంత వర్టికల్లీ కిందకి కానీ పైకి కానీ వర్టికల్ పొజిషన్ ఎటు మూవ్ అవుతుందా అని కావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటి? దీనికి వర్క్ డన్ ఎంత? ఇది డబ్ల్యూ ఈక్వల్ టు mgh. ఓకేనా? అది ఇక్కడ వర్క్ ఎంత? ఇది. అదే సర్ఫేస్ ఏంటిది? ఇది ఎలా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఏంటిది? ఓన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ది
ఏంటిది ఇది వర్టికల్ హైట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఏంటిది గ్రావిటేషనల్ వర్క్. అదొకటి నోటీస్ చేస్తే సరిపోద్ది ప్రాబ్లం చేయడానికి. ఇప్పుడు ఏంటిది ఒక వర్క్ చూసారు. రెండో వర్క్ వచ్చేసరికి ఏంటిది ఇది స్ప్రింగ్ వర్క్ అన్నమాట. ఏంటిది స్ప్రింగ్ వర్క్. స్ప్రింగ్ వర్క్ బాడీ ఇలా ఉంది. ఫస్ట్ ఇదేం చూసాం, గ్రావిటేషన్ వర్క్ చూసాం. దీని తర్వాత ఇదేంటిది ఇది నార్మల్ వర్క్. మనం ఇది చూద్దాం. బాడీ అనేది ఈ విధంగా ఉంది. ఏంటిది బాడీ అనేది ఈ విధంగా ఉంది. ఇటు మూవ్ అయింది సమ్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ తో. నార్మల్ రియాక్షన్ ఎన్ ఈ విధంగా ఉంది. వెయిట్ mg ఉంది. నార్మల్ ఫోర్స్ ఎంత ఎన్. ఇప్పుడు ఏమైంది, ఇది వర్క్ డన్ నార్మల్ అండ్ నార్మల్ రియాక్షన్ చేస్తే ఎంత వర్క్ చేశాను నేను. ఫోర్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కాస్ టీటా. ఫోర్స్ ఎంత ఎన్ ఈక్వల్ టు ఎంజీ. వర్టికల్ గా రిజాల్వ్ చేసుకుంటే ఎన్ ఈక్వల్ టు ఎంజీ కదా, అందువలన నార్మల్ రియాక్షన్ ఇది ఎంజీ. ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, ఎంజీ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఎంత ఎక్స్. యాంగిల్ బిట్వీన్ దిస్ టూ ఏంటిది డిస్ప్లేస్మెంట్ కేను ఏ డైరెక్షన్ లో అయితే మనం ఫోర్స్ కడతాం ఆ రెండింటికి మధ్య యాంగిల్ ఇదంతా 90 డిగ్రీస్. కాస్ 90 ఎంత 0. కాస్ 90 0. సో వర్క్ డన్ ఫర్ దిస్ కేసు ఏమైతుంది 0 అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంది. ఏంటిది ఇది ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇదేంటిది ఇది ఎం అనే మాస్ ఉంది. ఈ విధంగా ఎం అనే మాస్ ఉంది. ఇప్పుడు లిఫ్ట్ ఎటు వెళ్తుంది, పైకి వెళ్తుంది. ఏంటిది లిఫ్ట్ అనేది పైకి వెళ్తుంది. ఈ విధంగా యాక్సలరేషన్ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇది ఎంత వర్క్ డన్ చేసింది, ఏంటిది ఎంత వర్క్ డన్ చేసింది అనేది చూద్దాం. దీనికి కానీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఎంజీ ఇటు యాక్ట్ అవుతుంది. పైకి ఏంటిది టెన్షన్ టీ. ఇదేంటిది ఇది ఇలా ఉంది. ఇప్పుడు ఇదేంటిది ఈక్విలిబ్రియం కేసా కాదు. ఏంటిది ఇది యాక్సలరేషన్ ఉంది, యాక్సలరేటెడ్ కేస్ అన్నమాట. ఇప్పుడు ఏంటిది లేజ్ అనే ఫోర్స్ రుక్ అనే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ ది యాక్సలరేషన్. ఓకేనా. లేజ్ అనే ఫోర్స్ ఏంటిది టీ, రుక్ అనే ఫోర్స్ ఏంటిది ఎంజీ. మాస్ ఎంత, మాస్ వచ్చేటికి ఎం, యాక్సలరేషన్ ఏ. టెన్షన్ టీ ఈక్వల్ టు ఎంత ఎంజీ ప్లస్ ఏ అనమాట. ఇప్పుడు ఎంత ఉంది, S is equal to ut plus of at square. ఇనిషియల్లీ దీనికి ఏమైనా వెలాసిటీ ఉందా, లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు లిఫ్ట్ అనేది ఒక ఎంత వెళ్ళింది, రైట్. ఇదంతా 5 మీటర్స్ వెళ్ళింది అనుకోండి. ఎంత, ఇది ఒక 5 మీటర్స్ వెళ్ళింది. హాఫ్ ఇంటూ ఏ ఇంటూ ఇది యాక్సలరేషన్. రైట్. డిస్ప్లేస్మెంట్ వాల్యూ 5 ఇస్తే 5 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేది వర్క్ డన్ బై ది టెన్షన్. ఇది వచ్చేది ఆఫ్ మోడ్ ఆఫ్ ఎఫ్ మోడ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కాస్ టీటా. ఫోర్స్ వచ్చేది టెన్షన్ ఎంజీ ప్లస్ ఏ. డిస్ప్లేస్మెంట్ 5 మీటర్స్ అని ఇచ్చేస్తే 5 అని వేసేసుకుంటాం. లేదు 5 మీటర్స్ లేదు ఇలా ఇచ్చి డిస్ప్లేస్మెంట్ ఉంటే ఇదేంటిది అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైతుంది హాఫ్ ఇంటూ ఏటీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏంటి హాఫ్ ఇంటూ ఏటీ స్క్వేర్. ఈ రెండు కూడా ఏ డైరెక్షన్ మూవ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ టెన్షన్ ఏంటిది ఈ వైర్ కూడా ఈ డైరెక్షన్ లోనే ఉంది. ఈ రెండింటి మధ్య యాంగిల్ కాస్ 0. కాస్ 0 ఏమైతుంది 1 అవుతుంది. కాస్ 0 1. ఈ విధంగా ఈక్వేషన్ ఎలా రాయాలి అనేది చూస్తున్నాం. ఇలా ఇచ్చాడు ఈ సినారియోలో ఈక్వేషన్. ఇది వర్క్ డన్ బై ది నార్మల్. ఇదేంటిది వర్క్ డన్ బై ది టెన్షన్ కేసు. ఇది వచ్చేటికి నార్మల్ కేసు. ఇప్పుడు ఈ బాడీ అనేది ఏంటిది ఇది, ఇప్పుడు దీన్ని మారుస్తున్నాను. ఇప్పుడు బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ విత్ యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు g/2 అని ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు g/2 ఇచ్చాడు. ఇప్పుడు ఏంటిది ఇది, ఇప్పుడు ఏ విధంగా మారింది ఇది, ఇందాకేమో ఎలా ఈక్విలిబ్రియం కండిషన్ ఉంది కాబట్టి n ఈక్వల్ టు mg అని తీసుకున్నాం. ఇప్పుడు యాక్సలరేషన్ కేసులోకి వచ్చింది కాబట్టి ఏంటిది n లేజ్ అనే ఫోర్స్ రుక్ అనే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ టైమ్స్ ది యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఎంత g/2 n mg. ఇది అటువైపుకి వెళ్తే ఏమవుతుంది, సింప్లిఫై చేస్తే mg/2 ప్లస్ mg ఎంత 3/2 mg. n వాల్యూ 3/2 mg.
ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ఏంటిది వర్క్ డన్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఇది కాస్ థీటా. సేమ్ ఈ మాదిరిగా రాసాం. ఇప్పుడు దీని డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? కైనెటిక్స్ నుంచి రాసుకోవచ్చు. ఎందుకు? యాక్సిలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్, యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఇనిషియల్ వెలాసిటీ రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏటీ స్క్వేర్. ఎఫ్ ఈక్వల్ టు ఏంటిది? ఇది ఫోర్స్. ఏ ఫోర్స్? నార్మల్ ఫోర్స్. ఎంత? ఇది మనకి 3/2 mg వచ్చింది. డిస్ప్లేస్మెంట్ ఎంత? హాఫ్ ఇంటూ ఏటీ స్క్వేర్. యాంగిల్ ఎంత? రెండు కూడా సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి యాంగిల్ బిట్వీన్ ది బీచ్ యాంగిల్ ఎంత? 0 degrees. ఇదంతా 1 వాల్యూ. సింప్లిఫై చేస్తే ఓకే. ఇది ఈక్వేషన్. ఇదేంటిది? ఇది ఇప్పుడు నార్మల్ వర్క్ డన్ చూసాం, టెన్షన్ ఇన్ వర్క్ డన్ చూసాం, ఏంటిది? టెన్షన్ ఇన్ వర్క్ డన్ చూసాం, నార్మల్ వర్క్ డన్ చూసాం. ఇదేంటి? ఇది ఫస్ట్ నుంచి మనం చూసింది ఏంటిది? ఎక్స్టర్నల్ ఫోర్స్. ఈ విధంగా ఫోర్స్ అప్లై చేసినప్పుడు వర్క్ డన్, ఎక్స్టర్నల్ ఫోర్స్ వర్క్ డన్ చూసాం. ఇప్పుడు మనం చూడండి ఏంటిది? ఇది ఫ్రిక్షన్ వర్క్ డన్ చూడలేదు. ఇప్పుడు చూద్దాం ఫ్రిక్షన్ వర్క్ డన్ ఏంటిది? ఇది అలాంగ్ ది ఏంటిది? హారిజంటల్ గా ఎంత డిస్ప్లేస్మెంట్ అయ్యింది అనేది మనం మెజర్ చేసుకుంటే సరిపోతుంది. ఏ విధంగా అయితే గ్రావిటేషన్ లో వర్టికల్ డిస్టెన్స్ మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, ఇది కూడా ఏంటిది? హారిజంటల్ డిపెండ్ అయి ఉంటుంది. ఇదేంటిది? ఇది బాడీ ఎలా ఉంది? ఫోర్స్ అనేది ఈ విధంగా అప్లై చేసినట్టుంటే ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్ ఉంటుంది? ఈ డైరెక్షన్ లో ఏంటిది? విచ్ అపోజెస్ ద రిలేటివ్ మోషన్. ఈ మోషన్ కి రిలేటివ్ గా ఇటు దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఇది కాబట్టి ఇది ఈ డైరెక్షన్ లో ఉంటది. మాక్సిమం అన్ని కూడా బాడీస్ ఏంటిది? ఇది లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ అవుతాయి కాబట్టి మీకు అలవాటు అవడం కోసం నేను కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి ఫోర్స్ అనేది అప్లై చేసినట్టయితే ఫ్రిక్షన్ ఏంటిది? ఈ రెండింటి మధ్య కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఇచ్చినట్లయితే అక్కడ ఏముంటది? ఫ్రిక్షన్ మ్యూ ఈక్వల్ టు ఎన్ టైమ్. దీని వాల్యూ ఫస్ట్ mg, దీని నుంచి n వస్తుంది. ఎప్పుడైతే ఈ n వచ్చిందో మ్యూ వచ్చిందో మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు వర్క్ డన్ బై ది ఫ్రిక్షన్. ఇప్పుడు సపోజ్ ఈ ఎఫ్ అనేది ఇదంతా ఒక 20 న్యూటన్స్ తో ఇటు కానీ అప్లై చేసినట్లయితే ఇది ఎంత? ఒక 200 మీటర్స్ అని కానీ మూవ్ అయినట్లయితే ఇది ఏమైతుంది? డిస్ప్లేస్మెంట్ అవుతుంది. ఇప్పుడు వర్క్ డన్ బై ది ఫ్రిక్షన్ ఏమైతుంది? ఇది ఫోర్స్, డిస్ప్లేస్మెంట్, యాంగిల్ బిట్వీన్ ది డిస్ప్లేస్మెంట్ అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్ కి ఏంది? కాస్ థీటా. ఫోర్స్ ఎంత? మ్యూ ఎన్. ఇఫ్ మ్యూ వాల్యూ ఈక్వల్ టు 0.2, m వాల్యూ వచ్చేసరికి 3 kg. అప్పుడు ఇది ఎంత? ఇది 3g అంటే ఎంత? 30 న్యూటన్స్. ఇది 30 న్యూటన్స్ అయితే ఏంటి? అలాంగ్ ది వర్టికల్ ఏంటిది? ఇది మూమెంట్ ఏమి లేదు కాబట్టి ఇటు ఈ రెండు ఈక్విలిబ్రియం కాబట్టి అలాంగ్ ది వర్టికల్. ఇప్పుడు n వాల్యూ ఎంత? 30 న్యూటన్స్. n వాల్యూ 30 న్యూటన్స్ అయితే ఇదేమైతే? ఇది మ్యూ వాల్యూ 0.2, ఇది 30 న్యూటన్స్. ఇది ఎంత? 6 న్యూటన్స్ అనేది ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. వాటి ఫోర్స్ ఎంత? ఇది 6 అండ్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 200. ఇది ఈ విధంగా వెళ్తుంది, ఇది ఈ విధంగా వెళ్తుంది. ఏంటిది? ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? కాస్ పై వాల్యూ. అప్పుడు ఇదేంటి? పై అనేది మైనస్ 6 12 ఎంత? ఇది 1200. ఎంత? 1200 ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఎంత? నెగిటివ్. ఓకేనా? నెగిటివ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటిది? ఈ విధంగా ఉంది. ఇది అనే ఇంక్లైన్ సర్ఫేస్ మీద బాడీ ఉన్నప్పుడు ఇది అసలు ఎన్నిసార్లు ఎక్కువగా వచ్చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇది ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఇలా ఉంది. ఫస్ట్ ఏంటిది? రిజాల్వ్ చేసుకుంటాం. ఏంటిది? ఇది mg sin theta, mg cos theta, ఇవన్నీ ఇప్పుడు ఏం అవసరం లేదు. కానీ మనం నోటీస్ చేసిన పాయింట్ ఏంటిది? ఒకటే, n ఎంత? ఏంటిది? n ఎంత? ఇది వచ్చేసరికి mg ఇట్లా ఉంటది. దీన్ని రిజాల్వ్ చేసుకుంటే అది ఇటు వెళ్ళింది.
ఇదేంటి బాడీ ఇటు గాని మూవ్ అయినట్లయితే ఏంటి బాడీ ఇటు గాని మూవ్ అయినట్లయితే ఫ్రిక్షన్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటది. ఇదంతా మ్యూ టైమ్స్ ది ఎన్ వాల్యూ. ఇది ఇచ్చిన థీటా వాల్యూ. ఇప్పుడు దీని యొక్క ఇది ఒక రఫ్ సర్ఫేస్ అయినట్టయితే మ్యూ వాల్యూ ఉంటది. ఈ విధంగా మ్యూ వాల్యూ ఉంటది. బాడీ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి గాని మూవ్ అయినట్లయితే బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి గాని మూవ్ అయినట్లయితే దీని యొక్క లెంత్ వచ్చేసరికి ఒక 10 మీటర్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసరికి ఎంత 30 డిగ్రీస్. ఇదంతా 30 డిగ్రీస్ ఈ విధంగా ఇచ్చాడు. మాస్ వచ్చేసరికి 3 kg. టేక్ మాస్ ఈక్వల్ టు 3 kg. ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటిది వర్క్ డన్ బై ది ఫ్రిక్షన్ ఫోర్స్. వర్క్ డన్ బై ది ఫ్రిక్షన్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? అంటే ఏంటిది ఫ్రిక్షన్ వర్క్ డన్ బై ది ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎఫ్ డిస్ప్లేస్మెంట్ మోడ్ అండ్ కాస్ థీటా. ఇదేంటిది ఇది కాస్ థీటా. ఇది వచ్చేసరికి కాస్ థీటా. ఇది ఉంది. ఇది ఎలా వచ్చింది? దీని లెంత్ ఇదేంటి 10, ఇది వచ్చేసరికి 30. మనకేంటి ట్రిగ్నోమెట్రీ నుంచి ఇలా ఉంది. ఏంటి ఇది ఇలా ఉంది. ఇది వచ్చేసరికి ఎక్స్ అయినట్లయితే ఇదంతా ఎక్స్ అయితే ఇది థీటా అయితే ఇదేంటి ఎక్స్ కాస్ థీటా అవుతుంది. ఇది వచ్చేసరికి ఎక్స్ సైన్ థీటా అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎల్ అనుకుంటే ఇది ఎల్ అనుకుంటే ఈ వాల్యూ ఎంత? ఎక్స్ కాస్ థీటా. అప్పుడు ఇదేమైంది? ఎక్స్ వాల్యూ ఎంత? సరే ఒక స్టెప్ రాద్దాం. ఎక్స్ కాస్ థీటా ఎక్స్ వాల్యూ 10 కాస్ 30 డిగ్రీస్ ఎంత ఇది? 10 into √3/2 5√3 ఎల్ వాల్యూ. ఇది వచ్చేటికి ఎక్స్ సైన్ థీటా. అప్పుడు ఈ వాల్యూ ఏమైతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదేంటిది ఎక్స్ సైన్ థీటా. ఎక్స్ సైన్ థీటా ఎక్స్ వాల్యూ ఎంత? 10, థీటా ఎంత? సైన్ 30 1/2. ఇదంతా 5 ఎంత? 5 మీటర్స్. ఏంటిది ఈ లెంత్ వచ్చేసరికి ఇది ఎల్ అనుకున్నాం. ఇది వచ్చేసరికి హెచ్. ఓకేనా? ఇదేంటిది హెచ్ 5 మీటర్స్. ఇప్పుడు నాకు వర్క్ డన్ ఏంటిది వర్క్ ఇప్పుడు అన్ని మెజర్ చేద్దాం. ఏంటి దీనికి ఎన్ని అయితే ఫోర్క్లోనే అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది ఇది ఫోర్స్. ఏంటిది ఫ్రిక్షన్ వర్క్ డన్. ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత? మ్యూ టైమ్స్ ది ఎన్. మ్యూ వాల్యూ టేక్ 0.3 వాల్యూ. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ 0.3. ఇప్పుడు ఏం కావాలి? నార్మల్ రియాక్షన్ ఎన్ కావాలి. ఏం చెప్పాం? ఎంజీ. ఎం ఎంత? 3 kg ఇచ్చాడు. m ఈక్వల్ టు 3 kg. మనకి ఏంటిది ఇది అలాంగ్ ది ఇది ఏంటిది అలాంగ్ ది పర్పెండిక్యులర్ టు ది ఇంక్లైన్డ్ సర్ఫేస్ n ఈక్వల్ టు mg. n ఈక్వల్ టు mg కాస్ థీటా. n వాల్యూ తెలియదు. m వాల్యూ ఎంత? 3 kg. g అంటే 10 తీసుకుంటాం. కాస్ 30 అంటే 1/2. ఇది సింప్లిఫై చేసుకుంటే ఎంత వచ్చింది? 15 న్యూటన్స్. n వాల్యూ 15 వచ్చింది. n వాల్యూ ఎంత? 15. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 4.5. ఎంత? 4.5 న్యూటన్స్. ఏంటిది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత? 4.5. డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇక్కడ నుంచి కింద దాకా వచ్చింది. ఎంత ఇది డిస్ప్లేస్మెంట్? 10. ఎంత? 10. కాస్ యాంగిల్ ఎంత? ఇది కాస్ 30. ఇదేంటి 10 కాస్ 30. ఇదేంటి ఈ వాల్యూ అనమాట. అంటే ఏంటిది ఇది ఇలా వచ్చింది. ఇదేంటిది ఇది 10 కాస్ 30. అంటే ఏంటిది ఇది మొత్తం ఏంటిది హారిజంటల్ డిస్టెన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే ఏంటిది ఇంటెన్షన్ ఏంటిది? నా ఇంటెన్షన్ ఇప్పుడు మీకు ఫోర్స్ ఎంత ఉందో రాసుకోండి ఇంటూ హారిజంటల్ డిస్టెన్స్ రాస్తే అది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ఇది 1/2 10 4.5. ఇదంతా 5 టైమ్స్ ఇదంతా వచ్చింది 4 5 20 ఇది 25 22.5. ఎంత అయితే అంత వాల్యూ. ఈ విధంగా ఫ్రిక్షన్ వాల్యూ అనేది కట్టేస్తాం. ఫ్రిక్షన్ ఫోర్స్ అయిపోయింది. ఏంటిది వర్క్ డన్ బై ది ఫ్రిక్షన్. అదే విధంగా వర్క్ డన్ బై ది గ్రావిటీ తెలుసు. ఏంటిది mgh. ఇందాక మనం చూసాం. ఏంటిది mg. దీని యొక్క వర్టికల్ హైట్. లేదు ఫార్ములాతో వెళ్దాం అంటే ఏంటిది మోడ్ ఎఫ్ మోడ్ ds కాస్ థీటా. ఏంటిది కాస్ థీటా. మోడ్ ఎఫ్ ఏంటిది ఫోర్స్ mg. డిస్ప్లేస్మెంట్ ఏంటిది? ఇది డిస్ప్లేస్మెంట్ ఏంటిది? ఇక్కడ నుంచి కిందకు వచ్చింది. ఇదేమొచ్చింది? ఇది అప్పుడు ఇది దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమొచ్చింది? ఎక్స్ కాస్ ఎక్స్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని? ఎందుకు ఏంటిది
గ్రావిటీ అనేది ఏంటంటే ఓన్లీ వర్టికలే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదెంత ఇది 5 మీటర్స్. 5 మీటర్స్. జీ ఎంత 10. మాస్ ఎంత 3. మాస్ ఎంత 3. ఇప్పుడు వాల్యూ ఎంత 150. 150 అనేది గ్రావిటేషనల్ వర్క్ డన్. కిందకొస్తుంది కాబట్టి పాజిటివ్ రైట్. తర్వాత ఫ్రిక్షన్ చూసాం, గ్రావిటేషన్ వర్క్ చూసాం. మోషన్ ఈ విధంగా ఉంది. ఏంటిది మోషన్ అలాంగ్ ది ఇంక్లైన్ ప్లేన్ ఉంది. నార్మల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఉందా లేదు. కాబట్టి ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత 90 డిగ్రీస్. సో అలాంగ్ ది నార్మల్ 0. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఏంటి టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది గ్రావిటేషన్ వర్క్, ఫ్రిక్షన్ వర్క్, గ్రావిటేషన్ వర్క్, ఫ్రిక్షన్ వర్క్, ఇంకేం వర్క్ లేవు అక్కడ. ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా ఏం అప్లై చేయలేదు. ఏంటిది ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా అప్లై చేయలేదు. నార్మల్ వర్క్ డన్ ఎంత అలాంగ్ ది నార్మల్ మూవ్మెంట్ లేదు కాబట్టి N0. టెన్షన్ ఏమైనా ఉందా లేదు. తర్వాత ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ లేదు. అలాగే స్ప్రింగ్ వర్క్ కూడా ఏమీ లేదు. ఓన్లీ ఈ రెండే. ఇది టోటల్ వర్క్ డన్. ఏంటి ఈ రెండు వర్క్లు మాత్రమే ఇన్వాల్వ్ అయినాయి అని. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది స్ప్రింగ్ వర్క్ చూద్దాం. స్ప్రింగ్ వర్క్ ఏ కేటగిరీ కింద వచ్చింది? అది సేమ్ గ్రావిటేషన్ వర్క్ లాగానే ఏంటిది కన్సర్వేటివ్ ఎనర్జీ కింద వచ్చింది. ఇనిషియల్లీ ఏంటిది ఇది ఇలా ఉంది. ఏంటిది ప్రతి స్ప్రింగ్ కూడా ఒక న్యాచురల్ లెంత్ ఉంటది. ఏంటి ఎటువంటి కంప్రెషన్ కానీ ఎక్స్టెన్షన్ కానీ అప్లై చేయకముందు దానికి ఇనిషియల్ గా ఉండే లెంత్ ని ఏమంటాం? అయితే న్యాచురల్ లెంత్. ఏంటి న్యాచురల్ లెంత్ స్ప్రింగ్ కి ఉంటుంది. దీన్ని ఏమంటారు? NL అని ఈ విధంగా రాసుకుంటాం. ఇది ఒక ఎండ్ ఇలా ఫిక్స్డ్ గా ఉంది. ఓకేనా? ఈ విధంగా ఉంది. స్టార్టింగ్ ఆ విధంగా ఉంది. ఇప్పుడు నేను బై అప్లికేషన్ ఆఫ్ సమ్ ఫోర్స్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ నుంచి కొంచెం ఇలా ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ దాకా అప్లై చేశాను. ఏంటి బై అప్లికేషన్ ఫోర్స్ F తో. ఇప్పుడు అది న్యూట్రల్ యాక్సిస్ నుంచి సమ్ X అనే డిస్టెన్స్ తో ఈ విధంగా ఉంది. ఓకేనా? ఈ విధంగా వచ్చింది. అప్పుడు ఏమైంది? ఈ ఫోర్స్ ఇలా అప్లై చేసినప్పుడు ఇది ట్రై చేసింది. ఇది ఫ్రిక్షన్ ఫోర్స్ లోపలికి యాక్ట్ అయింది. ఇప్పుడు కూడా ఫ్రిక్షన్ ఫోర్స్ ఎట్ యాక్ట్ అయ్యింది టువర్డ్స్ ది న్యాచురల్ అంత. ఇప్పుడు కానీ లాగినట్టయితే ఇది మళ్ళీ ఇనిషియల్ పొజిషన్ రావడానికి, ఇటు కంప్రెస్ చేసినట్టయితే మళ్ళీ ఇటు ఇనిషియల్ పొజిషన్ రావడానికి. ఇప్పుడు నేను ఇలా అప్లై ఏంటిది ఇది ఇలా కంప్రెస్ చేశాను. అప్పుడు ఈ ఫోర్స్ ఎటు వచ్చింది? టువర్డ్స్ ది న్యాచురల్ లెంత్ వైపుకి రావడానికి చూసింది. ఈ ఎక్స్ ఏమైతుంది? ఇలా ఇక్కడ నుంచి ఇటు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఏంటిది ఇది ఎక్స్ అనేది ఇలా వెళ్తుంటే ఏంటి ఎక్స్ అనేది ఇట్లా వెళ్తుంటే ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఎక్స్ అనేది ఇలా లోపలికి వస్తుంటే ఎఫ్ అనేది అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటిది ఇది ఎఫ్ ఎక్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి అనమాట. ఇది ఏంటిది ఇది ఫోర్స్. ఏంటిది స్ప్రింగ్ ఫోర్స్. స్ప్రింగ్ ఫోర్స్ కేఎక్స్. స్ప్రింగ్ ఫోర్స్ కేఎక్స్ మైనస్ ఈ రెండింటి మధ్య యాంగిల్ మైనస్ ఎక్స్. స్ప్రింగ్ ఫోర్స్ మైనస్ కేఎక్స్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు వర్క్ డన్ కావాలి. ఏంటిది వర్క్ డన్ బై ది స్ప్రింగ్ ఫోర్స్. ఫోర్స్ ఎఫ్ ఇదేంటిది ఏగిస్ చూద్దాం. ఫస్ట్ 1 ఇనిషియల్ ది, తర్వాత 2. ఈ రెండింటి మధ్య ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వర్క్ డన్ వెళ్ళింది? ఇదేంటిది డిస్ప్లేస్మెంట్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ. ఫోర్స్ ఎంత? ఇది కే ఇంటూ ఎక్స్. కే ఇంటూ ఎక్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వెళ్ళింది? ఎక్స్ అనేది వెళ్ళింది. ఎక్స్ అనేది వెళ్ళింది. యాంగిల్ ఏమైతుంది ఈ రెండింటి మధ్య? అలాంగ్ ది ఏంటిది ఇది ఏంటి ఒకదానికోటి ఒకటి ఇటు వెళ్తుంటే ఒకటి ఆపోజిట్. అంటే యాంగిల్ బిట్వీన్ ఇది ఏంటిది కాస్ పై యాంగిల్ అనమాట. కాస్ పై యాంగిల్. ఇప్పుడు ఏమైతుంది? కే ఎక్స్ స్క్వేర్ ఏది మైనస్ కే ఎక్స్ స్క్వేర్ అని వచ్చింది అనమాట. ఏంటిది అది? మైనస్ కే ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా స్ప్రింగ్ వర్క్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదేంటిది ఈ పొజిషన్ దగ్గర ఎక్స్ ఎంత అంటే అంత చేసుకుంటాం. అదే ఒక ఫార్ములా ఇచ్చి దానిలో సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఆ విధంగా కావాలనుకుంటే ఏంది డిఎస్. అదే విధంగా ఎంతైతే చేంజ్ అయిందో అప్పుడు కానీ డిఎక్స్ కానీ అనుకున్నట్టయితే డిఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమైతుంది? ఇది దీన్ని ఏం చేస్తాం? ఇది వర్క్ డన్ ఏమైతుంది?
ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటే వర్క్ ఈక్వల్ టు ఏమైతుంది, ఇది కేఎక్స్ డిఎక్స్. ఒక్కసారి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొచ్చింది, కే ఎక్స్ స్క్వేర్ బై 2. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఫైనల్ ఇనిషియల్ లిమిట్స్ అప్లై చేసుకుంటే అప్పుడు ఏమొచ్చింది, మైనస్ కే బై 2 ఎక్స్ ఫైనల్ ఎక్స్ ఇనిషియల్. ఇది కానీ ఇది వచ్చేసరికి ఒక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి పనికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, 1 నుంచి 2 దాకా ఏంటిది స్ప్రింగ్ వర్క్ బిట్వీన్ 1 and 2. ఏంటిది 1 and 2 ఈ కేసులో ఉన్నట్టయితే ఏంటిది, ఇది ఇనిషియల్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి రెండింటి ఇనిషియల్ గా ఇక్కడి నుంచి ఏంటిది న్యాచురల్ లెంత్ కి మధ్య డిస్టెన్స్ ఎంత, 0. ఏంటిది 0. ఎక్స్ ఇనిషియల్ 0, ఎక్స్ ఫైనల్ ఎంత, ఈ వాల్యూ వచ్చింది ఎంత, ఎక్స్ వాల్యూ. ఈ విధంగా చేసుకుని వెళ్తాం. ఏంటిది స్ప్రింగ్ వర్క్ బిట్వీన్ 1 and 2. అదే 3 ఏంటిది 1 నుంచి 3కి వచ్చాం. 1 నుంచి 3కి వచ్చినప్పుడు స్ప్రింగ్ వర్క్ ఏమవుతుంది, స్ప్రింగ్ వర్క్ 1 to 3 కానీ వచ్చినప్పుడు స్ప్రింగ్ వర్క్ ఏమైంది, మైనస్ కే బై 2 ఫైనల్ ఇనిషియల్. ఈ విధంగా మైనస్ కే బై 2 ఫైనల్ ఎంత, ఇది ఎంత, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇనిషియల్ ఎంత, 0. మళ్ళీ ఈ వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ కే బై 2 ఎక్స్ స్క్వేర్. 1 to 2 స్ప్రింగ్ వర్క్. ఏంటిది 1 to 2 స్ప్రింగ్ వర్క్. అదే 2 to 3 వచ్చిందనుకో, ఏంటిది 2 to 3 స్ప్రింగ్ వర్క్ 2 to 3. ఇనిషియల్ గా ఎలా ఉంది, తర్వాత ఎలా వచ్చింది, అప్పుడు వర్క్ డన్ బిట్వీన్ ది 2 and 3 కావాలనుకో, మైనస్ కే బై 2 ఎంత, ఫైనల్ ఎక్స్ స్క్వేర్ ఇనిషియల్ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా మైనస్ కే బై 2 ఫైనల్ ఎంత, ఇది కదా, న్యూట్రల్ ఎక్స్ నుంచి ఎంత దూరం ఉంది అది చూడాలి. అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది కాదు, ఏంటిది న్యాచురల్ లెంత్ నుంచి ఎంత దూరంలో ఉంది ఫైనల్ వాల్యూ, మైనస్ ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇనిషియల్ వాల్యూ న్యాచురల్ లెంత్ నుంచి ఎంత ఉంది, ఎక్స్ డిస్టెన్స్ లో ఉంది. ఇదంతా ఇది. ఈ విధంగానే వేసుకున్నట్టయితే మనకి వాల్యూ ఈ విధంగా స్ప్రింగ్ వర్క్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఏమైతే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత, 0. ఏంటిది స్ప్రింగ్ వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటిది, ఇది హారిజంటల్ పొజిషన్ లో ఉన్నప్పుడు స్ప్రింగ్స్ ఈ విధంగా చేయొచ్చు. అలాగే స్ప్రింగ్స్ అనేది కొంచెం ఇంక్లైన్ పొజిషన్ లో ఉన్నప్పుడు స్ప్రింగ్ వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూద్దాం. ఇదేంటిది ఈ విధంగా ఉంది, స్ప్రింగ్ ఈ విధంగా ఉంది, ఇక్కడ ఒక రింగ్ అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా తర్వాత ఇది ఇనిషియల్లీ లెంత్ ఎల్, తర్వాత ఇక్కడ ఎల్ డాష్ అనేది ఇంత. ఇప్పుడు ఈ యాంగిల్ ఒక 37 degrees అనుకుందాం ఇచ్చాడు. ఇప్పుడు స్ప్రింగ్ వర్క్ ఎంత అనేది అడుగుతున్నాడు. ఏంది ఇక్కడ ఒక ఎండ్ ఫిక్స్ అనమాట. ఏంటిది ఒక ఎండ్ ఫిక్స్ ఇక్కడ ఉంది. ఈ విధంగా ఎలా ఇచ్చినప్పుడు ఏంటిది ఇనిషియల్ లెంత్ ఇది, ఏంటిది ఇనిషియల్ లెంత్, అదే న్యాచురల్ లెంత్ ఇది. ఇప్పుడు ఏంటిది ఈ విధంగా ఎలా వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది, ఇది ఏమైంది, ఇది ఇలా ఎక్స్టెండ్ అయింది. ఇలా ఎక్స్టెండ్ అయింది అంటే ఏంటిది, ఇది ఇప్పుడు ఇది వచ్చేసరికి ఒక 10 meters అనుకుంటే ఇది ఒక 12 meters అయింది. అంటే 2 meters పెరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు స్ప్రింగ్ వర్క్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇదేంటిది స్ప్రింగ్ వర్క్ ఫోర్స్, స్ప్రింగ్ ఫోర్స్. ఇప్పుడు మనకి అవసరం లేదు, ఇది ఏంటిది మన ఫార్ములా తెలుసు. ఏంటా మైనస్ కే బై 2 ఫైనల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇనిషియల్. ఇది ఇనిషియల్ ఇది ఎక్కడ ఉంది, ఇది ఇనిషియల్లీ ఇది 0. అదేంటి న్యాచురల్ లెంత్ ఎంత ఉందో ఇనిషియల్ గా అంతే ఉంది కాబట్టి చేంజెస్ ఫ్రమ్ ది న్యాచురల్ లెంత్ నుంచి ఏమీ లేదు కాబట్టి xi 0. కానీ చేంజెస్ ఫ్రమ్ ది న్యాచురల్ లెంత్ నుంచి పెరగడం కానీ తగ్గడం కానీ జరిగింది కదా, కాబట్టి xf అనేది వాల్యూ ఉంటుంది. అది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎల్ అయితే అప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి, దీని దగ్గర నుంచి ఈ ట్రయాంగిల్ ఇది వచ్చేసరికి ఎంత 37 degrees. అప్పుడు ఇది ఎంత, ఇది 53, ఇది 5, ఇది 3, ఇది 4. ఇది బేసిక్ మనకి ట్రయాంగిల్ అని తెలిసింది. ఇప్పుడు నాకేం కావాలి, ఇది ఈ వాల్యూ ఎంత కావాలి, ఈ సైడ్ ఇది కావాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు ఇది తెలుసు. ఈ రెండింటి రిలేషన్ ఏమి ఇచ్చింది, కాస్.
ఎంత cos 37 is equal to 4/5. cos 37 ఈక్వల్ టు ఎంత 4/5. ఇదంతా L by L డాష్. ఇప్పుడు నాకు ఏం కావాలి L డాష్ వాల్యూ లెంత్ అనేది ఎంతో కావాలి. ఇప్పుడు ఏమొచ్చింది ఇది L డాష్ ఈక్వల్ టు L by cos 37. అంటే ఇప్పుడు ఇది రాసుకోవచ్చు కదా L డాష్ is equal to L 5/4. L 5/4 అంటే ఇది ఎంత వచ్చింది ఇది L 5/4. L 5/4. ఇప్పుడు నాకేం కావాలి ఇది ఎంత పెరిగింది అనేది కావాలి. ఎంత ఇనిషియల్గా ఎంత ఉంది L, ఇప్పుడు L డాష్ అయింది. ఎంత పెరిగింది ఇది ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఇదంతా L ఇంటూ 5/4. ఇనిషియల్లీ L ఎంత L కామన్ తీసుకున్నట్టయితే 5/4 మైనస్ 1 ఎంత వచ్చింది 1/4 ఇంటూ L. ఎంత ఈ చేంజ్ ఇన్ లెంత్ ఎంత L/4. చేంజ్ ఇన్ లెంత్ ఎంత L/4 హోల్ స్క్వేర్ మైనస్ k/2 ఇది. ఇప్పుడు L అనేది 1 మీటర్ గాని ఇచ్చినట్టయితే అప్పుడు ఇది ఎంత ఇది 1/4 ఎంత 1/4 అంటే 1/16 k/2 ఇది ఎంత వచ్చింది k/32 మైనస్ k/32. ఇదేంటిది స్ప్రింగ్ వర్క్ ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇంకోటి ఇదేంటిది ఇది ఇలా సర్కిల్ ఉంది, ఇలా రింగ్ ఒకటి ఉంది. ఇనిషియల్ గా ఇక్కడ ఉంది, తర్వాత ఈ పొజిషన్కి వచ్చింది అనుకుందాం. ఏమనుకుందాం ఈ పొజిషన్కి వచ్చింది, కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. ఇనిషియల్లీ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చింది, లేదా ఇక్కడ నుంచి సరే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం, లేదా అటు నుంచి ఇటు వెళ్ళింది. ఈ రెండిట్లో ఏంటిది ఇది సర్కిల్, ఇది ఎంత సర్కిల్. ఇప్పుడు ఇదేంటిది ఇది డయామీటర్ అంటే 2r అని రాసుకోవచ్చు. డయామీటర్ 2r అని రాసుకోవచ్చు. ఇది కరెక్ట్ గా 0 డిగ్రీస్ దగ్గర ఈ విధంగా ఉంది. అప్పుడు ఇది ఎంత ఇది √2r అవుతుంది. ఎంత ఇది √2r అవుతుంది. ఇప్పుడు ఏంటిది ఇది న్యాచురల్ లెంత్, సపోజ్ స్ప్రింగ్ లెంత్ r అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏమైతుంది వర్క్ డన్ బై ది స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k/2 √ఓవర్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ దీని యొక్క లెంత్. ఏం చెప్పాం ఎక్స్ఎల్ అంటే ఏంటిది ఇనిషియల్ న్యాచురల్ లెంత్ నుంచి ఎంత డివియేట్ అయిందో దాని యొక్క డిఫరెన్స్ రాసుకోవాలి. ఇప్పుడు 1 నుంచి 2కి వెళ్ళినప్పుడు అంటే ఇది ఫైనల్, ఇది ఇనిషియల్ ఎంత √2r. ఇది న్యాచురల్ ఎంత ఉందో అంత ఉందా లేదు, ఇది ఎంత ఉందా లేదు, రెండు కూడా స్టార్టింగ్ లో ఇనిషియల్ లో రెండిట్లో మారినాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఏమి రాస్తాను దీని దగ్గర లెంత్ ఎంత ఇనిషియల్ గా r ఉంది, ఇప్పుడు ఎంత అయింది √2r అయింది. ఎంత ఇప్పుడు √2r ఇనిషియల్ గా r ఉంది, ఎంత ఈ డిఫరెన్స్ ఇది ఎంత అయితే అంత ఇదంతా చేంజ్ ఇన్ లెంత్ ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సిస్. ఇది దీనికి వచ్చేసరికి ఎంత ఇనిషియల్ గా r ఉంది, తర్వాత ఎంత అయింది 2r అయింది. ఇది కూడా డిఫరెన్స్ ఎంత r, ఫైనల్ డిఫరెన్స్ ఎంత r, ఇనిషియల్ డిఫరెన్స్ ఎంత ఇది √2 - 1 r. ఇది హోల్ స్క్వేర్ మైనస్ k/2. నేను జస్ట్ ఈక్వేషన్ రాస్తున్నాను, ఎలా ఈక్వేషన్ రాసా అనేది చూపిస్తాను. సింప్లిఫికేషన్ అనేది మీరు చేసుకోగలరు. రైట్, ఈ విధంగా స్ప్రింగ్ వర్క్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ లో ఇచ్చినప్పుడు ఎలా వర్క్ డన్ కడతారు అనేది ఈక్వేషన్ వరకు నేను రాసి చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఏంటిది ఇది ఒక బాడీ ఈ విధంగా ఉంది, ఇది ఒక ఇంక్లైన్ సర్ఫేస్ ఈ విధంగా ఉంది. ఒక ఎండ్ ఈ విధంగా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా ఒక స్ప్రింగ్ ఉంది. ఏంటిది ఇలా ఒక స్ప్రింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా ఉంది, ఇది వచ్చేసరికి ఇలా వచ్చేసింది, ఇది వచ్చేసరికి ఎలా ఉంది ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇదేంటిది ఇది ఒక బాడీ మాస్ m అనేది ఏంటిది బాడీ మాస్ m అనేది ఈ విధంగా ఉంది. ఇనిషియల్లీ 0 రెస్ట్ నుంచి ఈ విధంగా వదిలినప్పుడు ఇది కిందకి ఎలా వచ్చి దీన్ని టచ్ చేసి కొంత స్ప్రింగ్ అనేది కంప్రెషన్ జరిగింది. అప్పుడు ది అమౌంట్ ఆఫ్ లెంత్ కంప్రెస్డ్ బై ది స్ప్రింగ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఎంత ఎక్స్ కంప్రెషన్ లెంత్ ఎంత, ఈ లెంత్ ఎంత అనేది కనుక్కోమంటాడు. ఇప్పుడు ఇనిషియల్లీ ఏంటిది ఇది స్మూత్ కేస్ ఎంత ఏంటిది
స్మూత్. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఏ స్మూత్. ఓకేనా? ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఏ స్మూత్. ఏ హైట్ హెచ్. ఏ హైట్ హెచ్. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా లెంత్ ఎల్. ఎంత? లెంత్ ఎల్. ఇప్పుడు ఏంటిది? వర్క్ ఎనర్జీ థియరం ఒకటి చెప్పాలి కదా! వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ ఎనర్జీ థియరం. ఏంటిది ఇది? టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. టోటల్ వర్క్ డన్ ఏంటంటే వర్క్ చేసేప్పుడు అన్ని వర్కులు ఏది ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏది? కిందకెళ్తే గ్రావిటీ, పైకెళ్తే నార్మల్ వర్క్ డన్, కిందకొస్తే గ్రావిటేషన్ వర్క్ డన్, ఎక్స్టర్నల్ వర్క్ డన్, ఫ్రిక్షన్ వర్క్ డన్, స్ప్రింగ్ వర్క్ డన్, టెన్షన్ వర్క్ డన్, ఇవన్నీ కలిపితే ఏంటిది? టోటల్ సమ్ వర్క్ డన్ బై ది బాడీ. తర్వాత ఫైనల్ ఇది ఏంటిది? వర్క్ ఎనర్జీ థియరం. దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ అడిగినవి అన్నీ కూడా కట్టొచ్చు అనమాట. ఫస్ట్ దీనిలో ఏమున్నది? కిందకొస్తుంది. సో గ్రావిటేషన్ వర్క్ ఉంది, స్మూత్ ఉంది. ఏంటిది? స్మూత్ కాబట్టి ఫ్రిక్షన్ వర్క్ ఉందా? లేదు. ఫ్రిక్షన్ వర్క్ లేదు. న్యాచురల్ ఏంటిది ఇది? నార్మల్ వర్క్ డన్. ఇదిగో నార్మల్ ఈ విధంగా యాక్ట్ అయితది. డిస్ప్లేస్మెంట్ ఏంటి? పర్పెండిక్యులర్ గా ఉంటది. ఈ రెండిటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్. సో నార్మల్ వర్క్ డన్ ఉండదు. దీనికి ఏమైనా టెన్షన్ ఉందా? లేదు. టెన్షన్ వర్క్ డన్ లేదు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. తర్వాత ఇక్కడి నుంచి ఇది ఎక్కడైతే తర్వాత స్ప్రింగ్ దాకా వర్క్ డన్ చూద్దాం. ఫస్ట్ 1 నుంచి 2కి. ఏంటిది? 1 నుంచి 2కి. సరే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చివరి దాకా చూద్దాం. ఏంటిది? చివరి దాకా. తర్వాత ఫస్ట్ ఏంటిది? గ్రావిటీ వర్క్ ఉంది. రైట్. స్మూత్ ఉంది కాబట్టి ఫ్రిక్షన్ వర్క్ అవకాశం లేదు. నార్మల్ వర్క్ డన్ అనేది అలాంగ్ ది డిస్ప్లేస్మెంట్‌కి నార్మల్‌కి మధ్య యాంగిల్ 0 డిగ్రీస్ కాబట్టి నార్మల్ వర్క్ డన్ లేదు. టెన్షన్ కూడా లేదు. కానీ ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా! స్ప్రింగ్ వర్క్ అనేది ఉంది. స్ప్రింగ్ వర్క్ ఉంది. నార్మల్ ఓకే చూసాం. గ్రావిటీ చూసాం. ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎవరైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తున్నారా? లేదు. ఏంటిది? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ లేదు. ఇది దేనికి సమానం అయ్యిద్ది? కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. స్టార్టింగ్ ఏంటిది? U = 0 ఇలా వదులుతున్నాడు. ఇలా వచ్చి ఇక్కడ ఏదో ఒక బాడీ దగ్గర ఆగిపోయిద్ది. ఏంటిది? V ఫైనల్ ఆగిపోయిన అంటే బాడీ వెళ్ళినంత దూరం వెళ్లి ఇక్కడ ఆగిపోయిద్ది కదా! అంటే ఏంటిది? ఫస్ట్ ఈ బాడీ ఇట్లా వచ్చిద్ది. ఇలా కంప్రెస్ చేసిద్ది. తర్వాత మళ్ళీ దీని యొక్క ఏంటిది? స్టిఫ్‌నెస్ వల్ల కొంచెం మళ్ళీ వెనక్కి వచ్చిద్ది. ఓకేనా? వెనక్కి ముందుకెళ్తది. కానీ ఇదేంటి? మాక్సిమం ఎంత వరకు ఇది ఎళ్ళింది. అంటే మాక్సిమం ఇట్లా ఎళ్ళిందంటే బాడీ అనేది ఎళ్లి ఆగిపోవాలి. ఎప్పుడైతే అది ఆగి రెస్ట్‌లోకి వచ్చిందో అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏంటిది? ఇది 0. ఓకేనా? ఫైనల్ వెలాసిటీ 0. ఇప్పుడు ఏంటిది? గ్రావిటేషనల్ వర్క్ డన్. ఏంటి? బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చింది. వాల్యూ ఎంత వచ్చిద్ది? mgh. కిందకొస్తుంది. ఓకేనా? ఏంటిది? పాజిటివ్. నెక్స్ట్ ఏంటిది ఇది? ఎస్ అంటే ఏంటిది ఇది? ఎస్ అంటే స్ప్రింగ్ వర్క్. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకేముందా? స్మూత్ ఇంకేమి లేదు. ఓన్లీ స్ప్రింగ్ వర్క్ ఉంది. స్ప్రింగ్ వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎంత? -k/2. ఇనిషియల్‌గా ఇక్కడుంది. ఓకేనా? ఇనిషియల్‌గా ఇక్కడుంది. అంటే ఇదేంటిది? నేచురల్ లెంత్ ఇది. నేచురల్ లెంత్ నుంచి ఇనిషియల్‌కి ఏమి చేంజ్ కాలేదు. ఫస్ట్ ఫార్ములా రాద్దాం. ఇదేంటిది? హాఫ్ m ఫైనల్ m ఇనిషియల్. ఈక్వేషన్ రాశాను నేనంతే. mgh మాస్ ఎంత అయితే అంత gh. x ఇనిషియల్ ఎంత? ఇంతే. తర్వాత నేచురల్ లెంత్ ఎంత ఉందో అంతే ఉంది ఇనిషియల్. కాబట్టి చేంజ్ ఫ్రమ్ ది నేచురల్ లెంత్ దట్ ఈస్ ద xi 0. ఫైనల్ ఇదంతా ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. xf రాసుకుంటాం. ఇదంతా -k/2. ఇది mgh. ఇది వచ్చేటికి ఎంత? ఫైనల్ రెస్ట్‌లో ఉన్నప్పుడు అప్పుడు మాక్సిమం x ఎంతైతే కంప్రెస్ అయిద్దో దట్ ఈస్ ద లెంత్. ఇనిషియల్లీ రిలీజింగ్ ఫ్రమ్ ద రెస్ట్. సో ఇనిషియల్ వెలాసిటీ 0. 0,0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సింది వచ్చిద్ది. mgh -k/2 xf². By simplifying we will get what is the x final? 2mgh/k. ఎంత ఇది? ఇది 2mgh/k. ఇది xf అన్నమాట ఈ కేస్‌లో. ఓకేనా? ఇప్పుడు దీనిలో ఎన్నైతే పాసిబుల్ ఉంటాయో అన్ని పాసిబుల్ కేసెస్ చూద్దాం ఒక దాంట్లోను. ఇప్పుడు
ఇది వచ్చేసరికి స్మూత్ కాదు, రఫ్ అని తీసుకున్నాం. ఏంటిది? ఇఫ్ ఇట్ ఈస్ రఫ్ సర్ఫేస్. కానీ ఇది స్మూతే. ఇక్కడ ఏమన్నా ఇందాక మనం ఏమన్నా రఫ్ అని ఇంక్లూడ్ చేసామా? లేదు. ఇప్పుడేంటిది? ఇది రఫ్, ఇది స్మూత్ అని తీసుకున్నాం. ఇప్పుడు 1-2 1-2 వచ్చేసరికి ఏం యాడ్ అయింది? ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా వచ్చింది. ఏంటిది? ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా యాడ్ అయింది. ఏంటిది? ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా యాడ్ అయింది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆ! ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత ఇప్పుడు ఇది? ఇక్కడి నుంచి ఇక్కడి దాకా. ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏం చెప్పాను నేను ఇందాక? మైనస్ మ్యూ ఎంజీ మైనస్ మ్యూ ఎంజీ ఇదేంటిది? హారిజాంటల్ ఎక్కడ? ఎల్ వరకు. ఇదనమాట. ఓన్లీ ఫ్రిక్షనే. మిగతా అంతా సేమ్. ఇదే విధంగా వచ్చిద్ది. ఏమొచ్చేది ఇక్కడ? మైనస్ మ్యూ ఎంజీఎల్. అప్పుడు ఏమైతుంది ఇది? మైనస్ మ్యూ ఎంజీఎల్. ఇక్కడ వచ్చేది మైనస్ మ్యూ ఎంజీఎల్ 2/k ఈ విధంగా వచ్చింది. అదే ఇక్కడ కూడా రఫ్ అన్నారు. ఏంటిది? ఇక్కడ కూడా ఇది కూడా రఫ్ సర్ఫేస్ అనుకో. అప్పుడు ఏమైతుంది? ఫ్రిక్షన్ వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడ కాదు, ఇక్కడి నుంచి ఇది ఎక్కడ వరకే ఆగిద్ది అక్కడ వరకు. ఇదేంటి? ఎల్ సమ్ ఎక్స్ వరకు. ఏంటి? సమ్ ఎక్స్ ఫైనల్ దాకా. అప్పుడు ఏమైతుంది? ఎక్స్ ఫైనల్ వరకు ఈ ఫ్రిక్షనల్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు ఏమైతుంది? ఎల్ పక్కన ఎక్స్ అనేది కూడా వచ్చింది. ఏమొచ్చింది? ఎల్ పక్కన ఎక్స్ అనేది వచ్చింది. ఎల్ ప్లస్ ఎక్స్ ఏమొచ్చింది? ఎల్ ప్లస్ ఎక్స్ ఫైనల్. ఎంత? మైనస్ మ్యూ ఎంజీ ఎల్ ప్లస్ ఎక్స్ ఫైనల్. అప్పుడు ఏంటిది? ఎక్స్ ఫైనల్ కావాలంటే ఇక్కడ ఒక ఎక్స్ ఫైనల్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది. దీన్ని సింప్లిఫై చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటి? జస్ట్ రైటింగ్ ది ఈక్వేషన్ ఫర్ ఏ గివెన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్ దగ్గర మనం చూసాం. నెక్స్ట్ ఇదే విధంగా ఏంటిది ఇది? ఇప్పుడు ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఈ విధంగా స్ప్రింగ్ ఉంది. ఏంటిది? ఈ విధంగా స్ప్రింగ్ ఉన్నట్లయితే ఈ విధంగా స్ప్రింగ్ ఉంది. ఇక్కడ బాడీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది రిలీజ్ చేశాడు. ఇది యాంగిల్ ఎంత? థీటా. ఈ లెంత్ ఎంత? ఎల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇనిషియల్లీ ఇట్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ది రెస్ట్ అంటే యు అనేది 0 తీసుకుంటాం. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఏ స్మూత్. ఏంటిది? స్మూత్ సర్ఫేస్. ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఏ స్మూత్ సర్ఫేస్. ఇది కూడా స్మూత్. ఏంటిది? వర్క్ ఎనర్జీ థియరం నుంచి టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ది కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్. టోటల్ వర్క్ డన్ ఏ టైప్ ఆఫ్ వర్క్ డన్ ఉంది? పైనుంచి కిందకు వస్తుంది. సో గ్రావిటేషన్ వర్క్ ఉంది. ఇక్కడ స్ప్రింగ్ ఉంది కాబట్టి స్ప్రింగ్ వర్క్ ఉంది. స్మూత్ కాబట్టి ఫ్రిక్షన్ వర్క్ లేదు. ఏంటిది? ఫ్రిక్షన్ వర్క్ లేదు. ఫ్రిక్షన్ వర్క్ లేదు. ఏముంది? గ్రావిటేషన్ వర్క్ ఉంది. ఇక్కడ గ్రావిటేషన్ వర్క్ ఉంది. అదేవిధంగా స్ప్రింగ్ వర్క్ ఉంది. ఇంకేమైనా వర్క్లు ఉన్నాయా? ఇంకేమీ లేవు. ఇంకా నార్మల్ వర్క్ లేదు, టెన్షన్ వర్క్ లేదు, ఎనీ నో ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్లీ. సో ఎక్స్టర్నల్ వర్క్ కూడా లేదు. ఇనిషియల్లీ ఇట్ వాజ్ డ్రాపింగ్ ఫ్రమ్ ది 0. సో కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్లీ 0 అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదేంటిది? ఇది స్టార్టింగ్ ఇది వచ్చేసరికి ఏంటిది? ఇది న్యాచురల్ లెంత్. తర్వాత ఇది ఫైనల్. ఏంటిది? ఇది ఫైనల్ పొజిషన్ దాకా వచ్చినప్పుడు అంటే ఏంటిది? ఫైనల్ పొజిషన్ రెస్ట్ దగ్గర వచ్చినప్పుడు సో ఫైనల్ వెలాసిటీ కూడా 0. ఇప్పుడు దీనికి కానీ రాసినట్లయితే ఏంటిది? స్ప్రింగ్ వర్క్ తర్వాత గ్రావిటేషన్ వర్క్. స్ప్రింగ్ వర్క్ ఫస్ట్ ఏంటిది? ఇది ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి స్ప్రింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్ప్రింగ్ వర్క్ ఎంత? మైనస్ k/2 ఇనిష్ kf. రైట్. గ్రావిటేషన్ వర్క్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఓకేనా? ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ దాకా ట్రావెల్ అయింది. ఏంటిది? వర్టికల్ హైట్ చూడాలి. ఇదేమైతుంది? ఇది థీటా కరస్పాండింగ్ యాంగిల్ కాబట్టి ఇదేమైతుంది? ఎల్ ఏమైతుంది? ఎల్ సైన్ థీటా. ఏంటిది? ఎల్ సైన్ థీటా. ఇదేంటిది? ఎంజీ ఏంటిది? ఎల్ సైన్ థీటా. బాడీ ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత ఏంటిది? ఈ స్ప్రింగ్ ని టచ్ చేసి ఇలా కంప్రెస్ అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం మూవ్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా వచ్చింది.
అంటే ఈ అడిషనల్ లెంత్ ఇదంతా ఈ అడిషనల్ లెంత్ ఏమైతది ఇది ఎక్స్ ఫైనల్ లెంత్ అనుకుంటే, అప్పుడు ఈ కొంచెం ఇదెంత ఇది ఎక్స్ ఎఫ్ సైన్ థీటా. సైన్ థీటా కామన్ తీసినట్లయితే అప్పుడు ఇది ఎంత అయితది ఇది? ఇదనమాట. ఆ! -k/2 ఫైనల్ లెంత్ ఎంత? ఇది. ఏంటిది? హారిజాంటల్‌ది. హారిజాంటల్ చూడాలి. ఇది ఎంత ఇది? ఎక్స్ఎఫ్ కాస్ థీటా అయితది. ఇదెంత? ఎక్స్ఎఫ్ ఆ! కాస్ థీటా. ఇది ఎక్స్ఎఫ్, ఇది ఎక్స్ఎఫ్ అంటే బాగోదు కాబట్టి ఆహ్, ఇది ఎక్స్ లెంత్ అనేది కంప్రెస్ అయినట్టయితే, ఇది ఎక్స్ లెంత్ కంప్రెస్ అయినట్టయితే ఇదెంత అయితది అప్పుడు ఇది? ఎక్స్ సైన్ థీటా ఇదెంత? ఎక్స్ కాస్ థీటా. ఈ ఎక్స్ఎఫ్ వాల్యూ ఎంత? ఎక్స్ కాస్ థీటా హోల్ స్క్వేర్ 0 ఇదొచ్చేవాడికి ఎంజీ ఎల్ ప్లస్ ఎక్స్ సైన్ థీటా. ఇది అటువైపుకి తీసుకెళ్తే ఈ విధంగా ఉంది. ఇది ఈక్వేషన్ అన్నమాట. అదే ఇది స్మూత్ కాకుండా రఫ్ గాని ఇచ్చినట్టయితే రఫ్ సర్ఫేస్ మ్యూ. ఇది గూడా మ్యూ టైమ్స్ ఈ విధంగా ఇచ్చి అప్పుడు ఏమైద్ది? ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా యాడ్ అయిద్ది. ఏమైతది? ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా యాడ్ అయిద్ది. ఫ్రిక్షన్ ఫోర్స్ యాడ్ అయితే ఏమైద్ది? మైనస్ మ్యూ టైమ్స్ ఎంజీ ఆ! ఫ్రిక్షన్ అంటే ఏంటిది? హారిజాంటల్ డిస్టెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? బాడీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఫ్రిక్షన్ యాక్ట్ అవుతానే ఉంటది. ఇప్పుడు ఈ లెంత్ మొత్తం ఎంత అయిద్ది? ఫస్ట్ ఇది ఇంక్లైన్ లెంత్ ఎంత? ఎల్ ప్లస్ ఎక్స్ టైమ్స్ ది కాస్ థీటా. ఏంటిది? కాస్ దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఫర్ ది ఓకే. ఇదెంత? ఎల్ ప్లస్ ఎక్స్ కాస్ థీటా. అంతే. ఏంటిది? ఇప్పుడు రఫ్ అని ఇచ్చాం. అప్పుడేంటిది? ఫ్రిక్షన్ ఫోర్స్ ఒకటి యాడ్ అయింది. దాని వా దాని ద్వారా ఈ వాల్యూ వచ్చింది. సేమ్ అదే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఒక న్యూమరికల్స్ ఇస్తే ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకొని యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది. రైట్. ఇప్పటిదాకా ఏం చూసాం? ఓకే. అన్ని టైప్ ఆఫ్ ఫోర్సెస్ చూసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేరే టాపిక్ చూద్దాం. ఇదేంటిది? వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్ నంబర్ 4 రైట్.